ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే ఈ మధ్య కాలంలో చాలా మందికి గ్యాస్ డబ్బులు పడట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ యొక్క ప్రతి ఒక్క ఏ స్కీమ్ అయినా పర్లేదన్నమాట. అలాంటప్పుడు ఆ డబ్బులు పడట్లేదని చాలా మంది అయితే అంటున్నారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీ యొక్క అకౌంట్కి, మీ యొక్క ఆధార్తో పాటుగా మీ యొక్క అకౌంట్కి డీబీటీ లింక్ ఉందో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇన్ కేస్ లేనట్లయితే మీరు ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చు, డీబీటీ లింక్ ఏ విధంగా చేసుకోవచ్చు, ఇన్ కేస్ ఉన్నట్లయితే మీరు ఉందా లేదా అని ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మీరు ఏదైనా బ్యాంక్ని మార్చుకోవాలనుకున్నా ఏ విధంగా మార్చుకోవచ్చు అనేది ఈ మూడు ప్రాసెస్ కూడా ఒకే వీడియోలో ఉంటుంది. వీడియో చాలా స్మాల్గా ఉంటుంది, కాకపోతే మీకు వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అన్నమాట. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మనకు వచ్చే గ్యాస్ డబ్బులు కావచ్చు, లేదంటే ఉపాధి హామీ యొక్క డబ్బులు కావచ్చు, అలాంటప్పుడు అవి పడుతున్నాయా లేదా, మన యొక్క బ్యాంక్ డీబీటీ లింక్ ఉందా లేదా మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, నేను డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మీ యొక్క డీబీటీ లింక్ ఉన్నా లేకున్నా మీరు చేసుకోవచ్చు. ఉన్నట్లయితే ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అనేది రెండు ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, మీ యొక్క గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయకముందే నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కదా, ఆ లింక్ పైన వన్స్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మీరు ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. వన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడనే మీకు ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, కన్సూమర్ పేరుతో ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ ఆప్షన్ పైన వన్స్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మనకు భారత్ ఆధార్ సీడింగ్ అనేబుల్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ ఆప్షన్ పైన వన్స్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఉందో లేదో మీకు ఇక్కడనే తెలిసిపోతుంది అనమాట. మీరు పెద్దగా దీంట్లో మీరు కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, వన్స్ మనం ఆ ఆప్షన్ మనం క్లిక్ చేసుకున్న మరుక్షణం మనం ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతాం. మనకు దాదాపుగా 8 minutes టైం అయితే ఉంటుందన్నమాట. ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్ నెంబర్తో పాటుగా మీ యొక్క మొబైల్ నెంబర్ కంపల్సరీగా లింకప్ అయి ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, సింపుల్గా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. దీంతో పాటుగా మీకు సీడింగ్ ఉందో లేదో దీని వాళ్ళు ఇక్కడనే చేసుకొని, దీంతో పాటుగా మీ యొక్క బ్యాంక్ని ఇక్కడ నుంచి చూసనే చేసుకొని, మీ యొక్క అకౌంట్ నెంబర్ కావచ్చు ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి ఎంటర్ అయితే చేసుకోండి. మీ యొక్క కన్ఫర్మేషన్ అకౌంట్ నెంబర్ని ఇక్కడ నుంచి ఎంటర్ అయితే చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఏం చేయొద్దు, కింద మీకు ఆటోమేటిక్గా క్యాప్చా కోడ్ అయితే వస్తుందన్నమాట. ఈ క్యాప్చా కోడ్ని ఫిల్ చేసుకొని మీరు ప్రొసీజర్ ఇక్కడైతే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఇప్పుడు చూసుకోవచ్చు, మనకు ఆటోమేటిక్గా టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. మీకు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇలా మనము అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత దాని తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు, మన యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. వన్స్ మీరు ఎంటర్ చేసుకొని కింద మీకు సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది, దాని వన్స్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు, మీ యొక్క ఎన్పిసిఐతో మీ యొక్క ఆధార్ కార్డ్ లింకప్ ఉందో లేదో, దీంతో పాటుగా మీకు ఏ బ్యాంక్కి అమౌంట్ వస్తున్నాయి, డీబీటీ లింక్ ఉందా లేదా అనేది మీకు ఇక్కడనే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మ్యాపింగ్ స్టేటస్ చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా మీకు డీబీటీ లింకప్ నాకైతే ఉంది ప్రజెంట్. ఇక్కడ చూసుకోవచ్చు, అది మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు అప్డేట్ కావడం జరిగింది, 2023లో నాకు అప్డేట్ కావడం జరిగిందితో పాటుగా మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ నుంచి వచ్చేస్తుంది అనమాట. ఇలా మీరు చెక్ చేసుకోవాల్సి ఉందన్నమాట. వన్ చెక్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ లేనట్లయితే మీరు ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్. ఇకపోతే మీకు అక్కడ లేనట్టుగా మీకు కనిపించింది అనుకోండి సీడింగ్ ఆప్షన్, అలాంటప్పుడు సింపుల్గా ఇక్కడ నుంచి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ నుంచి సీడింగ్ ఆప్షన్ని చూసేది చేసుకోండి. మీ యొక్క బ్యాంక్ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ని ఇక్కడ నుంచి మీరు చూసేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఫ్రెష్గా సీడింగ్ చేస్తున్నారా అయితే ఫస్ట్ ఆప్షన్ని చేసుకోండి. మీరు మూమెంట్ విత్ ది సేమ్ బ్యాంక్, అంటే మీరు ఒక బ్యాంకులో 2 అకౌంట్స్ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మీరు మూమెంట్ తీసుకోవచ్చు. ఇంకొక అకౌంట్ని మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఫ్రెష్ అనదర్ బ్యాంక్ని మీరు ఇక్కడ నుంచి చేసుకోవాలనుకున్నా ఇక్కడ మీకు ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా ఈ ఆప్షన్ని చేసుకొని మీకు ఏ ఆప్షన్ అవైలబుల్ ఉంటే ఆ ఆప్షన్ లైక్ దిస్ మీరు బ్యాంక్ చేంజ్ చేయాలన్నా సేమ్ టు సేమ్ బ్యాంక్లో 2 అకౌంట్స్ ఉన్నా మీరు ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు అన్నమాట. అకౌంట్ నెంబర్ని ఇక్కడ నుంచి ఫిల్ చేసుకోండి, దాంతో పాటుగా కన్ఫర్మేషన్ అకౌంట్ నెంబర్ని వేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్ని అగ్రీ చేసి ఇక్కడ నుంచి మీ యొక్క సింపుల్గా ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి ఇక్కడ నుంచి ప్రొసీజర్ క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఆన్ ది స్పాట్లో మీ యొక్క ఎన్పిసిఐతో మీ యొక్క ఆధార్ కార్డ్ ఆటోమేటిక్గా సీడింగ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. దాని ద్వారా ఈజీగా మీకు సంబంధించిన ఇన్ కేస్ ఇప్పటివరకు లేనట్లయితే మీరు ఈజీగా లింకప్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇకపోతే దీంట్లో మీరు చేయాల్సిన ప్రాసెస్ ఇదే ఉంటుందన్నమాట. బెస్ట్ వెబ్సైట్ అయితే ఇదే. పైగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వెబ్సైట్ కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు. ఆల్ ఇన్ వన్ A to Z ఈ విధంగా మీరు
ఉన్నట్లయితే మీరు అక్కడ నుంచి వదిలిపెట్టండి చూసుకొని, లేనట్లయితే ఇక్కడ నుంచి మీరు బ్యాంక్ని చేంజ్ చేసుకోవాలనుకున్నా, మీ యొక్క డిసీడింగ్ చేయాలనుకున్నా, లేదా సీడింగ్ చేయాలనుకున్నా ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.